నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడి పాషాది గారు ఉన్నారు. పాషాది గారు నమస్తే. మొట్టమొదట అమెరికాతోటే మళ్ళీ గాజాకు సంబంధించినటువంటి అంశంలో అమెరికా చేసినటువంటి ప్రకటనపై ఇప్పుడు 57 ముస్లిం దేశాల సమాఖ్య అంతా కూడా ఒక్కటైపోతున్నది. ఇది ప్రపంచానికి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది? అమెరికా పొరపాటు చేస్తున్నదా? ముస్లిం దేశాలు ఒక్కటవుతున్నాయా? గతంలో ఐఓసీ అంత పెద్దగా లేదేమో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనేటువంటిది, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఏకీకృతం అవుతున్నదా? ఇది ప్రపంచానికి ఎట్లాంటి మెసేజ్గా మనం చూడొచ్చు? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గాజా విషయానికి వచ్చినప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక ప్రతిపాదన చేశాడు. గాజాలో హమ్మస్ ఉండడానికి వీల్లేదు. గాజా ఈరోజు అంటే అమెరికా కూడా హమాస్ని ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తుంది. అది ఎప్పటి నుంచో గుర్తించింది. ఓకే, అమెరికా గుర్తించిన ఉగ్రవాద సంస్థల్లో హమ్మస్ ఒకటి. సో ట్రంప్ వచ్చిన తర్వాత చాలా స్పష్టమైన విధానాన్ని ట్రంప్ ప్రకటించాడు. గాజాలో హమస్ అధికారంలో ఉండడానికి లేదు, గాజాలో హమస్ ఉండడానికి వీలు లేదు. ఓకే, ఈరోజు గాజా మొత్తం ఈ శిథిలమైపోయి ఉంది. దీన్ని పునర్నిర్మించాలి అని అంటే అక్కడ ప్రజలు హమస్ ఉన్నంతకాలం కట్టడం కొంత ఇబ్బందికరం. సో ఈ ప్రజల్ని హమస్ని ఖాళీ చేయిస్తే నేను కట్టించిస్తాను, ఇది నా ప్రతిపాదన అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రతిపాదనని ముందు పెట్టాడు. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదన చేసిన సందర్భంలోనే అమెరికా ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ సంబంధించి కానీ ఇతరత్ర వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది మా ప్రతిపాదన, మీ దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉంటే అవి మా ముందు పెట్టండి, తద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం మనం కనుక్కోవచ్చు అన్నది ఆ రోజే వాళ్ళు ఒక సూచన చేశారు. ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఎవరు ముందు పెట్టాలి? ఫస్ట్ ప్రయారిటీ ఏవైతే ఇస్లామిక్ దేశాల కూటమి ఉందో ఆ ఇస్లామిక్ దేశాలు లేదా గల్ఫ్ దేశాలు, గల్ఫ్ దేశాలు అనే దానికన్నా అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల కూటమి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పెట్టాలి. ఇప్పుడు అమెరికా ఒక ప్రపోజల్ని పెట్టింది, ఈరోజు ఈ దేశాలు ఇంకొక ప్రపోజల్ పెట్టాలి. ఈ రెండు ప్రపోజల్స్కి ఎక్కువ మద్దతు దేనికి వస్తుందో ఆ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అంటే అందరి అంగీకారంతో ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. మీరేమీ ప్రపోజల్ చేయకుండా ఇది ఇట్లానే కొనసాగుతూ ఉంటే నేను ఊరుకోను అని కూడా ట్రంప్ స్పష్టం చేశాడు. దాంతో ఇప్పుడు ఖచ్చితంగా అరబ్ దేశాలు, ఎందుకంటే స్థానికంగా తమ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని కోరుకునే అరబ్ దేశాలు ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి ప్రతిపాదనని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఆ మంచి ప్రతిపాదనకి ఏ లక్షణాలు ఉండాలి? ఒకటి, శాశ్వతంగా శాంతి అక్కడ నెలకొనాలి. గాజాలో గతంలో ఏదైతే ఒప్పందం జరిగిందో, రెండు దేశాల ఒప్పందం, పాలస్తీనాకు సపరేట్ దేశము, ఇజ్రాయెల్ సపరేట్ దేశం, అవి రెండు శాంతియుతంగా జీవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పాటు చేయడం, ఇది ప్రాథమికంగా ఎవరు ప్రతిపాదన చేసినా దాని యొక్క మౌలిక స్వరూపంలో ఉండాల్సిన ప్రధానమైన అంశం. సో ఈ ప్రతిపాదన ఈరోజు ఇస్లామిక్ దేశాలన్నీ, అంటే అరబ్ దేశాలన్నీ కూర్చొని చర్చించి ఈరోజు ఒక ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చి, ఆ ప్రతిపాదనలో కూడా ఆ అరబ్ దేశాలు చెప్పింది ఏంటంటే, ఏదైతే అమెరికా లేదా ఇతర దేశాలు ఈరోజు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయో, హమస్ అనేది ఉండకూడదు, హమస్ వల్లనే సమస్యలన్నీ వస్తున్నాయి, సో హమస్ భవిష్యత్తులో గాజాలో ఉండకూడదు, హమస్కు అధికారము ఇవ్వరు అన్న అంశాన్ని ఈరోజు ఈ అరబ్ దేశాల ప్రతిపాదనలో మొట్టమొదటి అంశంగా చేర్చారు. వాళ్ళు పాలస్తీనా అథారిటీ కిందకి గాజాను తీసుకుని వచ్చి, ఆ పాలస్తీనా అథారిటీ ద్వారా గాజాను పునర్నిర్మాణం చేయడానికి అవసరమైన నిధులు ఏవైతే 3 బిలియన్లు, 4 బిలియన్లు, $5 బిలియన్ అవసరమైన నిధులు మేము సమకూరుస్తాము, దీనికి అమెరికా నిధులు అవసరం లేదు అన్నది ఇస్లామిక్ దేశాలు చేసిన ప్రతిపాదన. సో ఇది ఒక రకంగా ప్రపంచమంతా చెప్తున్నట్లు హమస్ అనేదే ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిబంధకంగా ఉంది, శాంతి నెలకొల్పడంలో హమస్సే ప్రధాన సమస్యగా ఉంది, కాబట్టి హమస్ను పూర్తిగా పక్కన పెట్టాలి, దాన్ని తీసివేయాలి. తీసివేసి రెండు దేశాల సిద్ధాంతం, 2 స్టేట్ థియరీ ఏదైతే 80ల్లో ఒప్పందం జరిగి శాంతి నెలకొల్పబడిందో దానికి అనుగుణంగా ఈ రెండు దేశాలని విడగొట్టి ఒకటి పక్కన శాంతియుతంగా సహజీవనం చేసేటట్లు
చూడాలి అని. అంతే. ఇదే విషయాన్ని ఈరోజు ఇస్లామిక్ దేశాలు కూడా చెప్పాయి. అందుకనే ఈరోజు ఇస్లామిక్ దేశాలు చెప్పిన దానికి యూరోపియన్ దేశాల మద్దతు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రతిపాదన మీద అమెరికాకు కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే అమెరికా నిధులు ఖర్చు కావు, శాంతి నెలకొల్పబడుతుంది. రెండు దేశాల థియరీని అమెరికా కూడా అంగీకరిస్తోంది. ఇక పాలస్తీనా సంబంధించిన వాళ్ళు కూడా దాదాపు గాజాను వదిలిపెడితే మిగతా పాలస్తీనీయులంతా దీనికి అంగీకారం దాదాపు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ హమస్ వ్యవహారం తేలితే ఇది మొత్తం పరిష్కారం అయిపోతుంది. ఒకసారి ఇది పరిష్కారం అయితే ముందు మేమే గాజాని పునర్నిర్మించుకుంటాం, ఇందులో అమెరికా జోక్యం అవసరం లేదని ఇస్లామిక్ దేశాలు స్పష్టం చేశాయి. అది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే తమ ప్రాంతంలో ఈరోజు ఎవరో వచ్చి ఇక్కడ మేము అంతా చేస్తాము అని చెప్పుకునే దానికన్నా ఈ దేశాలే ముందుకు వచ్చి చేశాము అని అంటే అది ఒక రకంగా అక్కడ శాంతి నెలకొల్పడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇస్లామిక్ దేశాల ప్రతిపాదనను ఈరోజు యూరోపియన్ దేశాలు సమర్థించాయి, భారత్ లాంటి దేశాలు సమర్థిస్తాయి, అమెరికా కూడా దాంట్లో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకొని సమర్థించే అవకాశాలు ఉన్నాయి. సో ఒక రకమైన ఏకాభిప్రాయం ఈరోజు గాజాకు సంబంధించి అన్ని దేశాల నుండి వస్తుంది. ఒకటి తీవ్రవాదం అంతమవుతుంది, తీవ్రవాదం అనే పేరుతో అరాచకం కుదరదు, అలా చేస్తున్న హమస్కి మేము మద్దతు ఇచ్చే అవకాశం లేదు, నిధులు ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ఏమాత్రం లేదు. ఇది హమస్ కూడా అర్థం చేసుకోవాలి. పాలస్తీనా అథారిటీయే అధికారిక పాలస్తీనా గుర్తింపు పొందిన ప్రభుత్వం, హమస్ కూడా దాని కింద పని చేయాల్సిందే. అంతేగాని మేమేదో విడిగా ఉంటాం చేస్తాం అన్నది కుదరదు అన్న స్పష్టమైన సందేశాన్ని ఈరోజు ప్రపంచం ఇస్తుంది. ఈ విషయాన్ని హమస్ అంగీకరించి హమస్ కూడా మార్పుకు అంగీకరిస్తే మొత్తం వ్యవహారం ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. అంగీకరించకపోతే హమస్ ఈరోజు అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక ఇరాన్ తప్ప మిగతా ఎవరు హమస్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధం లేదు. ఈరోజు ఇరాన్ కూడా తన ఇబ్బందుల్లో తానుంది. అమెరికా శాంక్షన్లు రేపు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇరాను ట్రంప్కి రష్యాకి మధ్య ఉన్న స్నేహంతో రష్యా ద్వారా ట్రంప్తో మాట్లాడాలని ఇరాన్ ఇప్పటికే ప్రకటన చేసింది. రష్యా కూడా దానికి అంగీకరిస్తూ మేము మధ్యవర్తిత్వం వహిస్తాం ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఆపు చేయడానికే. సో ఒక రకంగా ఇరాన్ కూడా రేపు హమస్కి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఇరాన్ కూడా అప్పుల్లో ఉంది, పరిస్థితులు లేవు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నప్పుడు పక్కనున్న దేశాలకే గందరగోళంగా ఉన్నప్పుడు, ఇరాన్ పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఎవరి దేశాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్న వేళ అక్కడ కుదరదు. ఈ విషయాన్ని హమస్ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతే అది హమస్కే ఇబ్బంది. కానీ ఒకటైతే స్పష్టం, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఇంక్లూడింగ్ ఇస్లామిక్ అరబ్ దేశాలన్నీ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా హమస్ ఉండకూడదు, తీవ్రవాదం అనేది ఉండకూడదు, రెండు దేశాలు శాంతియుతంగా అక్కడ ఉండాలి, ఎవరి పాలన వాళ్ళు చేసుకోవాలి. వన్స్ ఫర్ ఆల్ ఈ మొత్తం ఇష్యూ సెటిల్ అయిపోవాలి. దాంతో గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొల్పబడాలి అనేది ఈరోజు ప్రధానమైన చర్చ. అంటే ఇటు హౌతీలు ఉన్నారు, లేకపోతే హిజ్బుల్లా ఉంది, ఇవన్నీ కూడా రేపు ప్రమాదకరమైన హమాస్ ఒకటిపోయినా కూడా వీళ్ళు కక్ష తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు గత 1.5 సంవత్సరంగా ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో దానికి గల్ఫ్ దేశాలు కానీ అమెరికా యూరోప్ దేశాలు కానీ చాలా మౌనంగా మద్దతు ప్రకటించాయి. ఆ యుద్ధంలో ఒక అజెండా ప్రధానంగా వాళ్ళు అచీవ్ చేయడం జరిగింది. ఒకటి హమస్ని వీకెన్ చేస్తూ హమస్తో పాటు హౌతీస్ని హిజ్బుల్లాని కూడా పూర్తిగా వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, వాటిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరిగింది. దాంట్లో ఇజ్రాయిల్ చాలా వరకు విజయాన్ని సాధించిందనే చెప్పొచ్చు. హిజ్బుల్లా ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది. హిజ్బుల్లా నాయకుడు ఈరోజు హిజ్బుల్లా కేంద్ర స్థానంలో పనిచేసే పరిస్థితి లేదు, ఇరాన్లో పోయి కూర్చోవలసిన పరిస్థితి. ఇంకొక డెవలప్మెంట్ జరిగింది ఏంటంటే లెబనాన్లో కొత్తగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఇరాన్ను కాదని సౌదీ అరేబియాతో వెళ్ళి చర్చలు జరపడం. గత వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఏంటంటే
లెబనాన్ ఎప్పుడు ఇరాన్ హిజ్బుల్లాతో సఖ్యతగా ఉండేది, ఎందుకంటే వాళ్ళతో ఇబ్బంది నాకెందుకు అనుకునే పరిస్థితుల్లో లెబనాన్ ప్రజలు ఉండేవాళ్ళు. అటువంటి లెబనాన్ ఈరోజు మొట్టమొదటిసారి సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని కలిసి సౌదీ ప్రిన్స్తో మాట్లాడి కొన్ని పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నం చేస్తోంది. దాని అర్థం ఏంటంటే హిజ్బుల్లాతో వెళ్ళడానికి లెబనాన్ కూడా సిద్ధంగా లేదు, ఇరాన్ కూడా ఈరోజు ఈ సంస్థల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఈ సంస్థల యొక్క వెన్నును ఇజ్రాయెల్ గత సంవత్సరంన్నర కాలంగా విరిచేసింది. కాబట్టి అవి మళ్ళా పుంజుకుంటాయి అన్నది అవి పుంజుకోకపోవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి పుంజుకోవడం కొంత కష్టసాధ్యమైన పని. ఎందుకంటే ఎవరి మద్దతు లేదు, ఇరాన్ మద్దతు, ఆర్థిక సాయం లేదు, మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇరాన్ కూడా ఈరోజు ఆర్థికంగా మద్దతు ఇచ్చే అవకాశం లేనప్పుడు ఈ సంస్థలు కూడా చేయగలిగింది ఏం లేదు. ఈ సంస్థలు కూడా ఈరోజు ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. లెబనాన్తో సహా ఎవరు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితులు లేదు, అందరూ శాంతి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో అందరి అభిప్రాయంతో మనము ఏకీభవిస్తే మంచిది. ఏకీభవించకపోతే ఇబ్బందులు తప్పవు అన్న విషయం ఈరోజు ఇస్లామిక్ దేశాలు కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, అందరూ స్పష్టం చేస్తున్నారు. ఇక ఇరాన్ దీంట్లో ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది అనేది భవిష్యత్తులో ఇరాన్ యొక్క పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అదే హిజ్బుల్లా కూడా పోతే ఇంకా గల్ఫ్ దేశాలు కానీ లేదంటే కొంత ఉగ్రవాదానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం, అంటే 180 ఉగ్రవాద సంస్థలు ఉన్నా కూడా మేజర్గా ఐసిస్ పోయిన తర్వాత ఈ మూడు మాత్రమే బాగా వినిపిస్తున్నాయి. హమాస్, హిజ్బుల్లా ఈరోజు పెద్దగా ఏం చేసే పరిస్థితుల్లో లేవు. అవి చేయగలిగింది చేసేసే ఈరోజు ప్రపంచం వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ దేశాలు. అందుచేత అవేవో ఈరోజు మళ్ళా పుంజుకుంటాయి, మళ్ళా తిరిగి ఇవి చేస్తాయి అనుకుంటే ఎవరి మద్దతు దొరకదు, నిధులు దొరకవు. అందులో ఈసారి గట్టిగా వాటిల్ని దెబ్బకొట్టడానికి అన్ని దేశాలు ఏకమైపోతాయి. నిన్న మొన్నటి వరకు మీకు ఖతారో లేదా యుఏఈనో ఏదో సౌదీనో ఏదో చేస్తున్నాయి. ఈరోజు సౌదీ యువరాజు రంజాన్కి ముందు ఆయన చేసిన ప్రకటనలు మనం చూస్తే స్పష్టంగా నా దేశంలో యువతను నేను అతివాదం వైపు మళ్లించలేను. అవును, ఎప్పుడో శతాబ్దాల క్రితం చెప్పిన, 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ఖురాన్ ఆధారంగా ఈరోజు ప్రపంచంలో మనం బతకలేము. ఈ ఖురాన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ని ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా మనం అన్వయించుకోవాలి. ఖురాన్ ఆధారంగానే నేను బతుకుతానని అనుకోవడం ఆయన చాలా స్పష్టమైన రీతిలో ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ రోజు భూమి చదరంగా ఉందని నమ్మేవాళ్ళు, ఈరోజు భూమి గుండ్రంగా ఉందని నమ్ముతున్నాం. సో ఇలా ఎన్నో మార్పులు సంభవించిన వేళ అదే పట్టుకొని వేలాడితే మాత్రం దానికి భవిష్యత్తు ఉండదు. మనం మారాల్సిందే, మన యువత కూడా మారాల్సిందే అన్నది స్పష్టం. అంటే సౌదీ అరేబియానే ఈరోజు ఆ లైన్కి వస్తున్నప్పుడు మిగతా దేశాలు సర్వసాధారణం, దుబాయ్కి డబ్బులు కావాలి, ఖతార్కి డబ్బులు కావాలి, యుఏఈకి డబ్బులు కావాలి, బహ్రెయిన్కి డబ్బులు కావాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి కేవలం పెట్రోలే కాదు, ఈరోజు ప్రపంచం పెట్రోల్ నుంచి హైడ్రోజన్కో గ్యాస్కో ఇంకో దానికో మల్లుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలు వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నాయి. వ్యాపారస్తులు లాగా అవి ప్రవర్తించాలనుకుంటున్నప్పుడు మతం, తీవ్రవాదం ఈ పేర్లతో వాళ్ళు పనిచేస్తే వ్యాపారం చేయడానికి ఎవడొస్తాడు? ఎవడు రా. సో ఈ విషయం అక్కడ స్పష్టం. వాళ్ళందరూ మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకోండి ఎవరైనా ఉంటే అది ఇరాన్కి తోకలుగా ఉన్న హిజ్బుల్లా, హమాస్, హోతీలు మాత్రమే. హోతీలలో కూడా ఇక్కడ ఒక అంశం ఏంటంటే హోతీలు హిజ్బుల్లా, హమాస్ లాగా కాదు. అక్కడ వాళ్ళకి యమన్ ఏదైతే ఉందో ఆ యమన్లో అది బేసిక్గా 2 వర్గాల మధ్య పోరాటం, మతపరమైన పోరాటం కాదు. సో ఒకసారి అక్కడ ఏదైతే ఉందో దాన్ని వస్తే హోతీలు పెద్ద సమస్య. హిజ్బుల్లా, హమాస్లు అనేవి కేవలం మతం ఆధారంగా ఇజ్రాయెల్ని బూచిగా చూపించి ఎదిగిన సంస్థలు. హోతీల వ్యవహారం వేరు. అందువల్ల ఏంటంటే ఇటువంటి వ్యవహారానికి రేపు మద్దతు వచ్చే అవకాశం గల్ఫ్ దేశాల నుంచే లేనప్పుడు, వాళ్ళు కూడా వదిలించుకోవాలని చూస్తున్నప్పుడు ఇంకా మొత్తం అందరూ మారాల్సిందే. అక్కడ భవిష్యత్తులో వీళ్ళకి ఏదో మళ్ళా మద్దతు వస్తుందా లేదా, ఇవన్నీ చేసి ఈవెన్ ఇరాన్ కూడా మద్దతు ఇస్తుందా లేదా అనేది ఈరోజు ఇరాన్ కూడా ఎకానమీ కోసం చూసుకుంటుంది. భారతదేశం లాంటి దేశంతో సంబంధాలు కావాలి. ఎందుకంటే ఈరోజు భారత్, రష్యా లాంటి దేశాలే ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దగలవు, అమెరికాతో వ్యవహారాన్ని.
వేరే ఏ దేశాలకు ఆ స్తోమత ఆ స్థాయి తాహతు లేదు. లేదు. అవును. అటువంటిది ఈరోజు ఇరాన్ కూడా మొండిగా మతం పేరుతో ఏదో చేయాలని చూసే పరిస్థితులు లేవు. లేవు. సో ఈ మార్పుని అందరూ గ్రహిస్తున్నారు. అందరూ గ్రహించి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈరోజు వన్స్ ఫర్ ఆల్ ఏదైతే గత కొన్ని దశాబ్దాలు 7-8 దశాబ్దాలుగా ఒక సమస్య నలుగుతుందో ఆ సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రంప్ నిజంగా ఒత్తిడి పెట్టి అది తీర్చగలిగితే మాత్రం ఆయన నిజంగా శాంతి ప్రియుడిగా మిగిలిపోతాడు ఓకే. ట్రంప్కి. పాకిస్తాన్, భారత్ రెండింటి మధ్య చైనా ఆడుతున్నటువంటి ఆటపైన నిన్న మన సైనిక దళాల అధిపతి స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్, చైనా భారత్ మీద ఇప్పటికీ పైనట్లే చెప్పినా వాళ్ళు చేయాల్సినవి చేస్తూనే ఉన్నారని. ఇంకోవైపు ఏమో చైనా విదేశాంగ మంత్రి వాణిజ్యపరంగా భారత్, చైనా కలిస్తేనే ప్రపంచానికి మంచిది, మనం కలిసి పనిచేద్దాం ఆర్థిక పరంగానే ఆయన ప్రపోజల్స్ పెట్టారు. పైననేమో ప్రపోజల్స్ బాగున్నాయి, కిందనేమో వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారని ఒక మాట. ఎట్లా నమ్మాలి మనం దీన్ని? ఇప్పుడు చైనా ఎప్పుడు ద్వంద్వ వైఖరినే అవలంబించింది. 1960లో కూడా నెహ్రూ పంచశీల సూత్రాలని మేము అంగీకరిస్తున్నాం, శాంతి కోరుకుంటున్నాం, ఈ 5 పాయింట్ల ఆధారంగా శాంతి ఉంటుంది అని అంటూనే ఆ రోజు అక్సాయ్ చిన్ ఆక్రమించుకున్నారు. చైనా సరిహద్దుల్లో 2 సార్లు యుద్ధానికి దిగారు. సో చైనా పరిస్థితి ఏంటంటే చైనాకు కొంత సామ్రాజ్యకాంక్ష ఉంది. సరిహద్దుల్లో అన్ని సరిహద్దుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలన్న భావన చైనాలో మొట్టమొదటి నుంచి ఉంది. అది భూ సరిహద్దులు కావచ్చు, సముద్రపు సరిహద్దులు కావచ్చు. అందుకని ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, తూర్పు ఆసియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలతో ఈరోజు ఆ సౌత్ చైనా సీలో రోజు ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంటుంది. ఫిలిప్పీన్స్ లాంటి దేశాలతో, అన్ని దేశాలతో, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇండోనేషియా, మలేషియా, లేదా వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, వీళ్ళందరితోనూ ఆ సౌత్ చైనా సీకి సంబంధించి గొడవ నడుస్తుంది. ఇక భూ సరిహద్దులు ఉన్నవి చైనాకి 2, అటు రష్యా, ఇటు ఇది. రష్యాతో కూడా ఈ తగాదాలు ఎప్పుడు నడుస్తూ ఉండేవి. ఆ కంపల్సరీ పరిస్థితుల్లో రష్యాతో కొంత భూ ల్యాండ్ బౌండరీకి సంబంధించి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఇక మిగిలింది భారత్ వైపు. సో భారత్తో ఎప్పుడు 60ల నుంచి చైనా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి భారత్ సరిహద్దుల్లో ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకునే ప్రయత్నం నిన్న మొన్నటి దాకా గల్వాన్ సంఘటన వరకు చైనా చేస్తూనే ఉంది. అందువల్ల చైనా పైకి వాణిజ్యం, దౌత్యం లేదా రాజకీయం ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ చైనా ఏదైతే తన సరిహద్దులన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందో ఆ విషయంలో చైనా వైఖరిలో మార్పు ఉండదు. ఆ విషయం భారత్కు చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ ఓరియంటేషన్తో ఉన్న భారతీయ ఆర్మీ ఏదైతే సైన్యం ఉందో ఈరోజు 2 ఫ్రంట్ వార్కి రెడీగా ఉంది. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్. దీనికి ఈరోజు బీజం పడలేదు పాకిస్తాన్, చైనాలు. ఎందుకంటే పాకిస్తాన్ని తాలిబాన్ తర్వాత అమెరికా వదిలినప్పటి నుండి పాకిస్తాన్ చైనా మీద ఆధారపడుతూ వస్తుంది. చైనాకు పాకిస్తాన్ ఈరోజు అవసరం. ఎందుకంటే అండమాన్ సీ గుండా వెళ్లే నౌకా మార్గానికి ప్రత్యామ్నాయం కోసం చైనా చాలా కాలంగా వెతుకుతోంది. ఆ ప్రత్యామ్నాయ మార్గం వాళ్ళకి గదార్ పోర్టు నుండి చైనా సరిహద్దుల్లోకి నేరుగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు. ఒకవేళ ఈ సీ రూట్ని భారత్ అడ్డుకుంటే చమురు సరఫరాకు కానీ ఇంకో దానికి కానీ ఇబ్బందులు లేకుండా ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు వాళ్ళు వెతుక్కున్నారు. ఆ మార్గాల్లో గదర్ పోర్ట్కి లింక్ చేస్తూ వాళ్ళు ఏర్పాటు చేసిన మార్గం చాలా కీలకమైనది. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల ఇబ్బందులే. ఇండోనేషియాతో పడదు, మలేషియాతో పడదు, థాయిలాండ్తో పడదు, కంబోడియాతో పడదు, భారత్తో పడదు. అటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి ఆయిల్ తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళకి వయా పాకిస్తాన్ అనేది. ఎందుకంటే తాలిబాన్తో కూడా ఇబ్బంది. ఇరాన్ ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. ఎందుకంటే ఇరాన్ నుంచి చైనా వెళ్ళాలంటే వయా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో వయా పాకిస్తాన్ అనేది వాళ్ళకి. సో చైనా ఒక వ్యూహాత్మకంగా పాకిస్తాన్తో మైత్రి చేస్తోంది, పాకిస్తాన్ వ్యూహాత్మకంగా చైనాతో మైత్రి చేస్తోంది. ఎందుకంటే ఇద్దరికి అంతర్లీనంగా భారతదేశం అంటే పడదు. సో ఈ 2 ఆస్పెక్ట్స్తోనూ ఈరోజు భారతదేశం డీల్ చేస్తోంది. ఒకటి వాళ్ళ యొక్క స్వభావం సరిహద్దులకు సంబంధించి కానీ ఇతరత్ర అవసరాల దృష్ట్యా అవి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని తెలుసు. అట్లని చెప్పి
వాణిజ్యపరంగా లేదా ఆర్థిక పరంగా లేదా ఇతరత్ర అంశాలలో ఈరోజు మనం చైనాని పూర్తిగా ఇగ్నోర్ చేసే పరిస్థితుల్లోనూ లేదు. ఎందుకంటే మనకు అవసరమైన ఉత్పత్తులు కానీ ముడిసరుకు కానీ చాలా వరకు ఈరోజు చైనా మీద ఆధారపడి ఉన్న మనం సెల్ఫ్ రిలయంట్ అయ్యేంత వరకు కూడా మనం కొంత అటు ఇటుగా అందులో ప్రపంచ రాజకీయాల్లో మనం ఎవరికి వ్యతిరేకం కాదనుకున్నప్పుడు చైనా ఒక కీలకమైన దేశంగా ఉన్న వేళ చైనాతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు. అట్లని చైనా చెప్పింది వినే పరిస్థితుల్లో కూడా మనం లేవు. అందుచేత ఈరోజు చైనా పాకిస్తాన్లు కలిసి ఉన్నాయన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని భారతదేశం ఎప్పుడో గుర్తించింది. అందుకని టూ ఫ్రంట్ వారికి భారత్ సైన్యం ఎప్పుడో తన డాక్టరీని మార్చుకొని దానికి అనుగుణంగా కొత్త బెటాలియన్స్ చైనా సరిహద్దు వెంబడి భారతదేశ సైన్యం రైస్ చేస్తోంది, మోహరిస్తోంది. అక్కడ సరిహద్దు వెంబడి ఏవైతే హిమాలయాల్లో మార్గాలు ఉన్నాయో, రోడ్డు మార్గాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, సరిహద్దులకు చేరుకోవడానికి అవన్నీ పటిష్టం చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ వరకు. అలానే చైనా ఎక్కడెక్కడైతే నార్త్ ఈస్ట్లో ఇబ్బంది పెట్టాలని చూస్తుందో వాటన్నిటి మీద దృష్టి సారించారు. మయన్మార్తో సఖ్యతగా ఉంటూ ఇవన్నీ కూడా చైనాను పూర్తిగా ఇది చేయకుండా, అంటే భారతదేశంలో ఏలు పెట్టనీయకుండా అడ్డుకుంటూనే చైనా చేసే ప్రయత్నాలను జాగ్రత్తగా గమనిస్తూ ఎదుర్కొనే ప్రయత్నం భారతదేశం చేస్తోంది. పైకి కలిసి ఉండాలి, ఎందుకంటే చైనాకు కూడా అవసరం. ఈరోజు అమెరికా చైనా మాట వినదు, రష్యా కూడా చైనా సంగతి తెలుసు. ఎందుకంటే రష్యా చైనాల మధ్యలో కూడా యుద్ధాలు జరిగాయి. రష్యా భారతదేశం వైపు పూర్తిగా వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం చైనాకు ఉంది. సో ఇదంతా ఒక రాజకీయ చదరంగం లాంటిది ఏదైతే ఉందో దీంట్లో ఏ దేశం ఆ దేశానికి ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తోంది, భారతదేశం కూడా ప్రవర్తిస్తుంది. అందువల్ల భారతదేశం ఈరోజు చైనాని గుడ్డిగా నమ్మేసింది అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. భారతదేశ సైన్యాధ్యక్షుడు చెప్పినట్లు చైనా పాకిస్తాన్లు కలిసి పనిచేస్తున్నాయి. అవి రెండు కలిసి విమానాలని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అవి రెండు కలిసి సబ్మెరైన్లను ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అవి రెండు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. చాలా ఆర్థిక సహాయం పాకిస్తాన్కు చైనా నుండి వస్తోంది. ఇదంతా కూడా భారతదేశానికి తెలుసు, ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నారు. అట్లని చెప్పి ఒక ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం, అంటే కీలకమైన దేశం, శక్తివంతమైన దేశం అనేదానికన్నా కీలకమైన దేశంతో పూర్తిగా ఐసోలేషన్ లో కూడా ఉండే ఈరోజు మనం స్కోలో సభ్యులము, షాంఘాయ్ అదే మన ఇప్పుడు బ్రిక్స్ లో సభ్యులము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో మన వ్యక్తి దానికి చైర్మన్ గా ఉన్నాడు నిన్న దాకా కామత్. సో కలిసి పని చేయాల్సిన చోట కలిసి పనిచేస్తున్నాం, మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఇది బేసిక్గా భారత్ చైనా పట్ల వ్యవహరిస్తున్న వైఖరి. ఆ వైఖరి భవిష్యత్తులో కూడా అలానే కొనసాగుతుంది. చైనాని పూర్తిగా నమ్మము, అట్లానే చైనాని వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే సరిహద్దులు అంటే గోడకి అటు ఇటు ఉన్న ఎవరైతే నేబర్స్ ఉన్నారో వాళ్ళని నువ్వు పూర్తిగా పక్కన పెట్టలేవు. ఎందుకంటే గోడ అవతల వాడు రోజు నిలబడి రాయి వేస్తూ ఉంటాడు. సో వాడు రాయి వేయకుండా చూసుకుంటేనే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మన సరిహద్దులు మనం కాపాడాలి. ఇది చైనాతో వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పటిదాకా నడుస్తుంది? మన బౌండరీ చైనాతో ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిన రోజు చైనా పాకిస్తాన్ ఏం చేసుకుంటుంది అన్నది తర్వాత విషయం. ఇక్కడ ఫ్రీజ్ అయిన రోజు ఈ సమస్యకి కొంతమేర శాశ్వత పరిష్కారం వస్తుంది. అది ఫ్రీజ్ కానివ్వకుండా అడ్డం పడుతోంది చైనా. చైనా కేవలం మన దేశంతోనే కాదు, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా అందరితో, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, అంటే తన సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో చైనాకి తగాదాలు ఉంది. అందువల్ల ఏంటంటే అది చైనా నిర్ణయం తీసుకోవాలి, నేను అందరితో సెటిల్ చేసుకోవాలి పద్ధతిగా అని అనుకున్న వేళ ఈ సమస్యకు వస్తుంది. అది సెటిల్ చేసుకోవాలి అని అనుకున్నంత కాలం మన జాగ్రత్తలో మనం ఉంటాం, చేయాల్సింది చేస్తూనే ఉంటాం. యూరోప్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే యూరోప్ నాటో, అయితే ఆయనకు కొంత బఫర్ జోన్ ఉండాలి, రష్యా అనుకోండి, ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళకి 20,000 కోట్లు ఇస్తున్నాం ఉక్రెయిన్కి అని బ్రిటన్ ప్రకటించడము, మేమంతా కలిపి ఉక్రెయిన్ కాపాడుకుంటామని యూరోపియన్ యూనియన్ అంతా చెప్పడము, ఉక్రెయిన్ బలిపశువు చేస్తున్నారా, ఉక్రెయిన్ కాపాడుతున్నారా? అసలు యూరోప్ దేశాల ఆలోచనలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే పుటిన్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాడు. నాటో నా సరిహద్దులకి దగ్గరగా రావడం మాకు ఇష్టం లేదు. నాటో సైన్యాలు
నాకు దగ్గరగా ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందువల్ల నాటోకు రష్యాకు మధ్యలో బఫర్ జోన్ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ బఫర్ జోన్ లేకుండా చేస్తారో దాన్ని నేను అంగీకరించను. ఇది స్పష్టంగా యుక్రెయిన్ యుద్ధానికి ముందు ప్యూటిన్ చెప్తూ వచ్చిన అంశం. ఎప్పుడైతే వీళ్ళు ఆ బఫర్ జోన్కి వెళ్ళి యూక్రెయిన్ని కూడా మేము నాటోలో చేర్చుకుంటాం, యూరోపియన్ యూనియన్లో చేర్చుకుంటామని మొదలుపెట్టి నాటోలో కూడా యూరోపియన్ యూనియన్లో చేర్చుకోవడం వేరు. అవును, యూరోపియన్ యూనియన్లో ఒకానొక సందర్భంలో రష్యా కూడా ఒక అనుబంధ సభ్యురాలుగా ఉండింది. అందువల్ల యూరోపియన్ యూనియన్లో చేర్చుకుంటామని ఉంటే రష్యాకి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు నాటోలో చేర్చుకుంటామన్నారో ఆ రోజు ఇబ్బంది మొదలైంది. దాన్ని రష్యా అంగీకరించదని స్పష్టం చేసింది. అంగీకరించకుండానే అతను ఎవరైతే రష్యా అధ్యక్షుడు పుటిన్ ఉన్నాడో వ్యూహాత్మకంగా యుక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టాడు. అతను చేసిందంతా కూడా ఏంటంటే ఈ గత 3 ఏళ్లలో యుక్రెయిన్కు రష్యాకు మధ్యలో ఒకవేళ మొండిగా అమెరికా యుక్రెయిన్ నాటోలో చేర్చుకుంటే యుక్రెయిన్కు రష్యాకు మధ్యలో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయాలి. ఆ బఫర్ జోన్ అతను క్రియేట్ చేయడానికి ఎంచుకున్న బఫర్ జోన్ యుక్రెయిన్లో ఏదైతే ఉందో తూర్పు యుక్రెయిన్లో ఆ బఫర్ జోన్ ఎక్కువగా రష్యన్ మాట్లాడే వాళ్ళతో నిండి ఉన్న ప్రాంతం. ఈరోజు ఆ యుద్ధం ఆ బఫర్ జోన్లోనే జరుగుతోంది. మనం రష్యా యుక్రెయిన్ల మధ్య ప్రధానమైన యుద్ధం ఏదైతే ఉందో ఆ తూర్పు యుక్రెయిన్లో ఉన్న 4-5 ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే జరుగుతుంది. ఇది ప్రధానమైన సమస్య. దీన్నే ఇప్పుడు ట్రంప్ కూడా ప్రస్తావిస్తున్నారు. అసలు అవసరమా ఇది? యుక్రెయిన్ని నాటోలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? దీనికోసం మీరేవో 1940లో మీరు చెప్పిన సిద్ధాంతాలని పట్టుకొని ఇంకా ఏలాడుతూ ఉన్నారు. అవసరం లేదు. రష్యాతో తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనవసరపు తగాదా. మీరు ఏదో మీ సిద్ధాంతాలని మీ వీటిల్ని అభిష్టాలని బలవంతంగా రుద్దడానికి మీరు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు అనేది ఈరోజు ట్రంప్ అభిప్రాయం. భారతదేశం కూడా ఈ విషయం స్పష్టంగా చెప్తూ వచ్చింది. ఏమని? ఇది యూరోప్ సమస్య, యూరోప్లో 2 వర్గాలు తేల్చుకోవాల్సిన సమస్య, దీన్ని మీరు ప్రపంచ సమస్యగా మారుస్తున్నారు, ఇది కుదరదు, మేము దీన్ని అంగీకరించాం. అది భారతే కాదు, చైనా చెప్తూ వచ్చింది, లేదా మిగతా దేశాలు చెప్తూ వచ్చాయి. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఒక స్పష్టత ఉంది. యుక్రెయిన్ని నాటో సభ్యురాలుగా చేర్చుకోకపోతే అసలు ఈ యుద్ధం ఉండదు. అంతవరకు ఒక పాయింట్ మీద అందరికీ అంగీకారం ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో ఆ బఫర్ జోన్ ఎవరి ఆధీనంలో ఉండాలి? బఫర్ జోన్ అనేది ఎవరి ఆధీనంలో ఉండాలి? సమస్య అంతా దానికి ఈరోజు బ్రిటన్, ఫ్రాన్స్లు ఏం చెప్తున్నాయి? బఫర్ జోన్లో మేము పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంచుతాము. నువ్వెవరు? నువ్వు వద్దనే కదా పుటిన్ చెప్తున్నాడు. సో ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలు రేపు ట్రంప్ ఎలా ముందుకు తీసుకెళ్తాడు, దాంట్లో భారత్ ఎంతవరకు సహకరిస్తుంది, మిగతా దేశాలు ఎలా స్పందిస్తాయి అనేది చూడాలి. కానీ ఒక్క అంశం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1940లో యూరోపియన్ దేశాలు ప్రవచించినట్లు ఈ స్వేచ్ఛాయువాదం, మానవ హక్కులు, లిబరలిజం, సెక్యులరిజం, సామ్యవాదం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రపంచం అంగీకరించడానికి సిద్ధం లేదు. వీటిల్ని ఈ దేశాలు ఈ సిద్ధాంతకర్తలందరూ అమలు చేసేటప్పుడు చేసిన తప్పేంటంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ని అలానే అమలు చేస్తే బాగుండేది. ఇప్పుడు సెక్యులరిజం ఎగ్జాంపుల్ తీసుకుంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానం. కానీ వీళ్ళందరూ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ని మాట్లాడడానికి వాడుకొని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తమ యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఈరోజు బ్రిటన్లో లేబర్ పార్టీ చేస్తున్నది కూడా అదే. ఉదారవాద రాజకీయాల్లో ఈరోజు బ్రిటన్లో జరుగుతున్నది ఏందో అందరికీ తెలుసు. అందువల్ల నాశనం స్థితిలోకి వెళ్ళిపోతుంది కదా మొత్తం. అందువల్ల ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు చెప్పడానికి నిర్వచనాలు బాగానే ఉన్నా వాటి అమలులో లోపాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ అవసరాల కోసం రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, కరప్షన్ ఇలా రకరకాల అవసరాల కోసం వీళ్ళు వాడేసుకుని వాటిని ట్విస్ట్ చేసి వాటి యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేసి సెక్యులరిజాన్ని సూడో సెక్యులరిజం చేసి
లిబరలిజాన్ని సూడో లిబరలిజం చేసి, డెమోక్రసీని సూడో డెమోక్రసీ చేసేసి, ఇవన్నీ చేసేసరికి ఈరోజు ప్రజలు వాస్తవాలని గ్రహించారు. డెఫినేషన్ చెప్పేది ఒకటి, జరుగుతున్నది మరొకటి. సో దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాలు లేవు. యూరోపియన్ దేశాలు ఈరోజు లేదు. ఇటలీలో మార్పు, జర్మనీలో ప్రజలు గట్టిగా మార్పు కోరుకుంటున్నారు. కొంతవరకు ఆగింది ఫార్ రైట్ చేతిలోకి వెళ్లకుండా. తర్వాత ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ పార్టీలు ఈరోజు ప్రజల మద్దతు పొందుతున్నాయి. సరే, ఫార్ రైట్ అంటారా, నేషనలిస్టిక్ పార్టీలు అంటారా, దేశం ముఖ్యం అనుకునే వాళ్ళు అంటారా, ఏదైనా కానీ ఈరోజు ఈ తప్పుడు నిర్వచనాలు చెప్పే పార్టీలని, వ్యక్తుల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రపంచంలో ప్రజలు లేరు. అది సౌత్ అమెరికా కావచ్చు, లేదా ఆఫ్రికా కావచ్చు, లేదా ఆసియా కావచ్చు, యూరోప్ కావచ్చు, చివరికి అమెరికా కావచ్చు. ఈరోజు అమెరికాలో జరుగుతున్న యుద్ధం కూడా నిర్వచనాన్ని నిర్వచనంగా చూడండి, తప్పుడు నిర్వచనాలు ఇవ్వద్దు, తప్పుడు నిర్వచనాలతో మీరు ప్రయోజనాలు పొందొద్దు అనేది ట్రంప్ చెప్పేది కూడా. సో ఈ విషయంలో ఏదైతే ఉందో ఇప్పటికైనా యూరోపియన్ దేశాల నాయకులు మొండి పట్టుదలకు పోయి, అహంభావానికి పోకుండా మేము తప్పులు చేసాం, ఆ తప్పుల్ని అంగీకరిస్తున్నాం, ఈ తప్పులు మళ్ళా జరగకుండా చూసుకుంటామన్న రీతిలో వ్యవహరిస్తే యుక్రెయిన్ రష్యా యుద్ధం 2 నిమిషాల్లో పరిష్కారం అవుతుంది. అలా కాకుండా ఈరోజు యూరోప్ దేశాలు ఏం చేస్తున్నాయి, ఒకసారిగా వెనక్కి తగ్గితే రేపు భవిష్యత్తు ఉంటుందో లేదో అన్న రీతిలో ఈ రాజకీయ నాయకులందరూ ఏకమైపోయి యుక్రెయిన్కి మేము నిధులు ఇస్తాం, యుక్రెయిన్కి అది చేస్తాం, ఏమైనా కానీ ఆ విషయంలో ట్రంప్ స్పష్టంగా చెప్తున్నారు, వీళ్ళు ప్రజల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు, అవసరమా ఇది అని. పోనీ మీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఈరోజు జర్మనీ ఎంతో పవర్ఫుల్ నేషన్ అనుకునే జర్మనీ ఈరోజు ఫ్రాన్స్ని నాకు నువ్వు నీ అటమిక్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఎక్స్టెండ్ చేయమని అడిగే పరిస్థితి. మీరేం చేశారు ఇన్ని రోజులు? మీ దేశాల సెక్యూరిటీని అమెరికాకి అప్పచెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు సిద్ధాంతాలని ప్రవచించుకుంటూ కూర్చున్నారు. ఈరోజు మీ దేశాల సెక్యూరిటీకి ఇబ్బంది వస్తుంది అనేసరికి గందరగోళంలో ఉన్నారు. ఒకటి మీ సిద్ధాంతాలు, 2 దేశాల భద్రత. రేపు ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారో లేదో తెలియదు. పుటిన్ అంటే భయం. ఈ గందరగోళం నేపథ్యంలో ఈరోజు యూరోపియన్ దేశాలు వ్యవహరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నెమ్మదిగా ఈ గందరగోళం తొలుగుతుంది. ఎందుకంటే ఈరోజు యూరోప్కి మద్దతు ఇవ్వడానికి అమెరికా సిద్ధంగా లేదు, యుక్రెయిన్కి అసలు లేదు. భారత్ లాంటి దేశాలు కూడా ఈరోజు పెద్దగా యూరోప్ని పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ తగాదా ఏదో మీరు తెలుసుకోండి, మేము వేలు పెట్టాం, మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం. గల్ఫ్ దేశాలు కూడా ఆ విషయాన్ని యూరోపియన్ దేశాలకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఈ శరణార్థుల పేరుతో ఆడిన ఆటలన్నీ గల్ఫ్ దేశాలకు గుర్తులు. ఆ రోజు వీళ్ళందరినీ మీరు ఈ దేశాలని మీరు మీ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మీరు తీసుకోవట్లేదని వీళ్ళ మీద విమర్శలు చేశారు వాళ్ళంతా. అందువల్ల ఏంటంటే ఎవరి మద్దతు వచ్చే అవకాశం లేదు. కాబట్టి యూరోపియన్ దేశాలు ఎక్కడైనా ఈ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ని ఇష్టానుసారం మార్చుకోవడం మానేసి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి వ్యవహరిస్తే యూరోప్లోనూ శాంతి నెలకొంటుంది. అది ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ అంటే రష్యా కాకుండా శాంతియుతంగా, ఇప్పుడు సోవియట్ కొలాప్స్ అయిన తర్వాత శాంతి ఉంది అక్కడ. అంతే, శాంతి ఉన్నప్పుడు మీరు కావాలని కెలుక్కుని యుద్ధాన్ని ప్రారంభించారు. అటువంటిది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. రష్యాకి తన్నే తాను డిఫెండ్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. ఆ హక్కు కేవలం మీకే కాదు కదా. సో ఈ విషయాన్ని ఈరోజు యూరోపియన్ దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రోజులు వాళ్ళు 1940 నుండి ఈ రోజు వరకు వాళ్ళు చెప్పిన మాటే ప్రపంచం వినాలి, వాళ్ళు చెప్పిన సిద్ధాంతమే ప్రపంచం. అందుకనే మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మ్యూనిచ్లో మాట్లాడుతూ, ఏ రోజు ఎన్నికలు పోని యూరోపియన్ దేశాల నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, అది చాలా గొప్ప విషయం, మేము నేర్చుకునేవలసిన విషయం. వీళ్ళ మాకు ప్రజాస్వామ్యం గురించి చెప్పేది. 75 ఏళ్లుగా భారతదేశం ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అనేది ప్రపంచానికి చెప్తోంది. మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేము ఒక ఉదాహరణ అని అన్నాడు ఆయన. సో ఆ విషయంలో యూరోప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేమేదైతే చెప్తున్నామో అది ఆచరిస్తాము, అంతే, 100% ఆచరిస్తాం. అంతేగాని నా సెల్ఫ్ ఇది, నా రాజకీయ ప్రయోజనం ఇవంతే అంటే వాళ్ళ ప్రజలే నమ్మే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని యూరోపియన్ దేశాలు అంగీకరిస్తే పాపం యుక్రెయిన్ ఇంకా ఇబ్బందుల్లోకి పోకుండా ఆగుతుంది. థ్యాంక్ యూ పార్సాద్ గారు. ఇవి ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలపైన విశ్లేషణ కార్యక్రమం.